अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने नमस्ते सरस्वती गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము 8వ రోజు. ఈ రోజు మనము ఆ, చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమం గురించి ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చైతన్య మహాప్రభు శ్రీవాసుని ఇంట్లో ఒక అద్భుతమైన లీల చేశారు. ఆ లీల గురించి కూడా మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైతన్య మహాప్రభు వంటి మహనీయుల ద్వారా అద్భుతమైన కర్మలు జరగడం అనేది సర్వసాధారణమే. అయినప్పటికీ గృహస్థాశ్రమంలో ఆయన ఎటువంటి అద్భుతాలను ప్రదర్శించలేదు. కానీ ఒకసారి ఆయన అటువంటి గొప్ప మహిమను శ్రీవాస ఠాకూర్ ఇంట్లో ఆయన ప్రదర్శించారు. శ్రీవాస ఠాకూర్ ఇంట్లో తీవ్ర స్థాయిలో నామ సంకీర్తనం జరుగుతున్న సమయంలో ఏమి తినాలనుకుంటున్నారు అని ఆయన భక్తుల్ని అడిగారు. అడిగితే వారు మామిడి పండ్లను తినాలనుకుంటున్నామని చెప్పారు. అయితే అప్పుడు ఒక మామిడి టెంకని తెప్పించి ఆ టెంకని శ్రీవాస్ ఠాకూర్ గృహ ప్రాంగణంలో ఆయన అక్కడ లోపల పాతి పెట్టించారన్నమాట, పాతించారు. ఎప్పుడైతే ఆ విధంగా పాతించారో వెంటనే దాని నుండి మొలక వచ్చేసింది. క్షణంలోనే పండిన పండ్లతోటి నిండిన మహావృక్షంగా మారిపోయిందనమాట. అది ఎటువంటి మహావృక్షం అయిపోయిందంటే భక్తులందరూ కూడా తినగలిగిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో మామిడి పనులు ఇచ్చేసింది అనమాట. అది ఆ చెట్టు శ్రీవాస ఠాకూరుల గృహ ప్రాంగంలోనే ఉండిపోయింది. కోరినన్ని మామిడి పనుల భక్తులు దానండి పొందారు.
భక్తుల కోరికలను భగవంతుడు ఎలా తీరుస్తాడు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అలాగే భావగ్రహి జనార్దన, భక్తులు మనసులోని కోరికను కోరుకోకుండానే భగవంతుడు వారి కోరికను తీరుస్తూ ఉంటాడని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ అనమాట. మరి ఇకపోతే ఇప్పుడు మాత్రం మనము మహాప్రభు సన్యాసం ఎందుకు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, వారు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనందరూ తెలుసు, భగవంతుని శ్రీకృష్ణునిపై వ్రజభాములు చూపిన విశుద్ధ ప్రేమ పట్ల చైతన్య మహాప్రభు చాలా ఆనందాన్ని కలిగి ఉండేవారు అనమాట. చైతన్య మహాప్రభు ఎందుకంటే గోపికలను మించిన ప్రేమ భక్తి ఇంకెవరికి లేదని చెప్తారనమాట. అందుకనే చాలామంది ఆచార్యులు కూడా చెప్తుంటారు, మనము గోపికా భావనతో కృష్ణుణ్ణి మనము స్మరించాలి, గోపికా భావంతోటి మనం కృష్ణుని ప్రేమించాలి అని చెప్తారనమాట. అటువంటి శుద్ధ ప్రేమ కూడా కాదు, విశుద్ధ ప్రేమ అన్నమాట. ఆ ఒక్క విశుద్ధ ప్రేమ చైతన్య మహాప్రభు ఎంతో పరమ ఆదరము కలిగి ఉండేవారు, పరమానందాన్ని కలిగి ఉండేవారు. అలాగే వరజ గోపికల విశుద్ధ ప్రేమను తలుచుకుంటూ ఆయన ఒకసారి కృష్ణనామానికి బదులుగా గోపికల నామాన్ని పలికారంట. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడే కదా ఆయన. జనరల్గా భగవంతుడే ఆయన మానవతారం తీసుకొని ఒక మనిషి ఏ విధంగా భక్తి చేయాలి, ఏ విధంగా కృష్ణ భక్తి చేయాలి, ఏ విధంగా ప్రచారం చేయాలి అని ఆయన ఆచరించి చూపించడానికి వచ్చారు ఆయన. అందుకే ఆయనకి ఈ గోపికల విశుద్ధ ప్రేమ గుర్తుకు రావటం, ఆయన ఒక్కసారిగా ఆ తన్మయత్వంలో వెళ్ళిపోయి కృష్ణనామానికి బదులుగా ఆయన ఏం చెప్తున్నారు, గోపికల నామాన్ని పలుకుతున్నారంట. మహాప్రభుని చూడటానికి వచ్చిన కొందరు శిష్యులు ఆయన్ని గోపికల నామాన్ని పలుకు చూసి ఆశ్చర్యపోయేవారంట. ఈయనండి, మనం ఎప్పుడు కృష్ణనామాన్ని పలుకుతాం కదా, ఈయనండి గోపికల నామాన్ని పలుకుతాం చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారనమాట. తరువాత వారందరూ ఎందుకు గోపికల పేరును ఉచ్చరిస్తున్నారని మహాప్రభువును మూర్ఖత్వంతో ప్రశ్నించి కృష్ణనామాన్ని ఉచ్చరించడం సభని సలహా ఇచ్చారనమాట. అది మూర్ఖత్వమే. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నవారు వారి భావం ఏమిటో, అంతర్గతమైనటువంటి వారి యొక్క అంతర్గతమైనటువంటి వారి యొక్క భావన ఏమిటో, అంతర్గతంగా ఉండే వారి యొక్క అనుభూతి ఏమిటనేది అందరికీ ప్రదర్శించలేరు. కానీ చూసేవారికి మాత్రం అది చాలా వింతగానూ ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మూర్ఖత్వంతో ప్రశ్నించాను అన్నారన్నమాట. ఆ విధంగా సమాధిలో ఉన్న మహాప్రభు ఆ మూర్ఖ విద్యార్థుల కారణం కలత చెంది కోపంతో వారిని తరిమేశారు. అంటే సమాధి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సమాధి అనే విషయం చాలా మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం. సమాధి అంటే ఏంటంటే జనరల్గా శూన్యము అంటూ ఉంటారు జనరల్గా, అంటే ఇంకేమీ ఉండదని. కానీ ఇక్కడ సమాధి అంటే ఏంటంటే ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచం పట్ల, ఈ భౌతికమైన విషయాల పట్ల మనకి డిటాచ్మెంట్, భగవంతుని పట్ల, భగవంతుని భక్తుల పట్ల అటాచ్మెంట్, దాన్నే సమాధి అన్నారనమాట. ఇక్కడ చైతన్య మహాప్రభు అదే చేశారు. చైతన్య మహాప్రభు ఏం చేశారైనా గోపికల పేరు, గోపికలు ఎవరు? మహాభక్తులు. ఆ విధంగా ఆయన సమాధి అంటే అది అర్థం అనమాట. సమాధి అంటే అది అర్థం, అంతేగాని శూన్యము ఏమీ లేదు అని చెప్పడానికి కాదనమాట. అన్నీ వదిలేశాను కాదు. ఎస్, భౌతికమైన వ్యక్తుల్ని, భౌతికమైన వస్తువులని, భౌతికమైన ప్రపంచాన్ని వదిలిపెట్టాలి అండి. భగవంతుడితోటి, భక్తుడితోటి మనం గట్టిగా పట్టుకుని ఉండాలి, అటాచ్మెంట్ ఉండాలని మనకి చెప్తుంది
దాన్ని సమాధి అంటారు అన్నమాట. దాన్ని సమాధి స్థితి అంటారు. ఆగు 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 నాన్న. అలాగే ఈ మహాప్రభు ఆ విద్యార్థులతోటి సమాన వయసు ఉండటం వల్ల వారందరూ కూడా ఆయన్ని తమలో ఒకరిగా భావించారు వాళ్ళందరూ కూడా. నేను మహాప్రభు చిన్నవాడు కదా, జనరల్గానే ఆయన చిన్న చిన్న వయసులోనే ఆయన భక్తులు చాలా పెద్దగా దిగిపోయారు ఆయన. అందుకని ఆ విద్యార్థులందరూ కూడా వయసులో సమానం కాబట్టి ఆయన్ని కూడా వారిలో ఒకరిగా భావించారు. ఇక మహాప్రభు తిరిగి ఎప్పుడు కూడా వారిని దండించాలని ప్రయత్నిస్తే ఎదుర్కొందామని వారు నిర్ణయించుకున్నారు. ఆ సంఘటన కారణంగా మహాప్రభు గురించి కొన్ని వదంతులు జనంలో వ్యాప్తించాయి. జనరల్ తెలిసిందే కదా, అంతర్గతంగా ఉన్న భావం ఎవరికి తెలవదు. అంతర్గతంగా ఉన్నటువంటి ఆ ఒక అనుభూతి అనేది ఎవరికి తెలవదు అనమాట. అందుకని మహాప్రభు గురించి కొన్ని వదంతులు, అంటే గాసిప్స్ అంటారు కదా, ఇవి ఈ ప్రజల్లో బాగా వ్యాప్తి చెందాయి. ఏంటి ఈయన కృష్ణనామం బదులు ఈయన గోపిక నామాన్ని పలకరించారు. ఆటోమేటిక్గా ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఈ బౌద్ధమైన వ్యక్తులకి. ఆ విధంగా ఈ వదంతులు అనేవి బాగా ఆ రోజుల్లో ప్రచారం జరిగాయి. ఆ విషయము మహాప్రభుకి తెలిసింది. మహాప్రభుకి తెలిసింది. మహాప్రభు ఆలోచించారు బాగా. ముఖ్యంగా విద్యార్థులు, పండితులు, కర్మిష్ఠులు, యోగులు, అభక్తులు, నానా రకాల నాస్తికవాదులు, శ్రీకృష్ణ భగవానుని భక్తి సేవకులకు వారు విముఖులుగా ఉండడం ఆయన గమనించారు. అంటే విముఖులు అంటే వారు ఆ, సిద్ధంగా లేరు, అంత ఆసక్తి చూపించట్లేదు. అందుకే ఆయన గంభీరంగా ఆలోచిస్తూ ఈ యుగ పద్యములను తరింపజేయడమే నా కార్యం అనుకున్నారు. జనరల్గా ఎందుకు అందరూ అలాగా ఉన్నారు అంటే ఒక కారణం కూడా ఉందంటే, జనరల్గా కృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకు, కృష్ణుడు గోపికలను ఎందుకు ఆట పట్టిస్తాడు, ఇటువంటి రకరకాలటువంటి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి ఈ సమాజంలో. అవన్నీ కూడా మహాప్రభు గమనించారు. అవన్నీ కూడా గమనించారు. ఓహో, ఇదా అని చెప్పి గమనించారు. అప్పుడు నేను కనుక సాధారణ మనిషిని భ్రమపడి నా పట్ల వారు అపరాధం చేస్తే వారికి లాభం కలగదు. మనం కూడా చూసే సమాజంలో గురువుని సాధారణ మనిషిలాగా చూస్తూ ఉంటారు చాలా మంది, కొంతమంది మూర్ఖులు. ఏముందండి, ఆయనకు కూడా కష్టం ఉంది కదా, ఆయన కూడా అనారోగ్యం ఉంటుంది కదా, ఆయనకు కూడా డబ్బులు కావాలి కదా, ఆయన కూడా మనిషే కదా అని అనుకుంటారు. కానీ కాదు. ఎందుకంటే గురువు ఎప్పటికి కూడా సమానమైన వ్యక్తి కాదు. గురువు అలా ఉంటేనే ఈ ఒక బద్ధజీవనం ఉద్ధరించగలుగుతారు. వారితో కలిసి ఉంటేనే వారి కష్టాలేంటి, వారి సుఖాలేంటి, వారికున్న పరిస్థితిని తెలుసుకొని వారికి తగ్గట్టుగా వారికి వీళ్ళు సలహాలు ఇచ్చి, వారి తగ్గట్టుగా వారికి భక్తినిచ్చి, వారి చేత భక్తి చేయించి వారిని ఉద్ధరిస్తారనమాట. అట్లాగా చైతన్య మహాప్రభు కూడా అనుకున్నారు అట్లాగా వాళ్ళు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆలోచించారు, నేను సాధారణ మనిషిని అని వాళ్ళు భ్రమపడి నా పట్ల కనుక వారు అపరాధం చేస్తే వాళ్ళకి లాభం కలగదు, నష్టమే కదా. జనరల్గా అపరాధం చేస్తే పాపం కదా. అందుకని వారు కనుక ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించాలంటే ఏదో ఒక విధంగా వారు నాకు నమస్కారం చేయాలి అని తనలో తానే అనుకున్నారు చైతన్య మహాప్రభు. అప్పుడు అనుకున్నారు, నేను సన్యాసాశ్రమాన్ని తీసుకోవడానికి నిశ్చయించుకున్నారనమాట. అంటే అనుకున్నారు ఇంకా ఆయన సన్యాసాశ్రమం తీసుకోవాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు కారణం మీరు చూశారు ఇక్కడ. అంటే సాధారణంగా ఈ మానవులు ఏం చేస్తారంటే సన్యాసికి నమస్కరించడం ఈ ఆలోచన కారణం అనమాట. సన్యాసి యొక్క స్థానం ఎటువంటిదంటే, జనరల్గా మనకి క్షత్రియ వైశ్య శూద్రులకి బ్రాహ్మణులు గురువులుగా ఉంటారు. కానీ అటువంటి బ్రాహ్మణులకు కూడా గురువు సన్యాసి అనమాట.
సో ఇక్కడ మా చైతన్య మహాప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ చాలా మంది బ్రాహ్మణులే. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మాలో ఒకరని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. లేదు లేదు, దానివల్ల వాళ్ళ నష్టం జరుగుతుంది, లాభం జరగదు. అందుకని నేను వారిని ఉద్ధరించాలి అంటే, వారందరి చేత నేను భక్తి చేయించాలి అంటే నేను ఇంకో మెట్టు పైకి వెళ్ళాలి అని అనుకొని సన్యాసాశ్రమం తీసుకోవడానికి చైతన్య మహాప్రభు నిర్ణయం తీసుకున్నారు. జనరల్గా సన్యాసి అంటేనే కొద్దిగా ఒక రకమైనటువంటి గౌరవము, ఆ వస్త్రధారణకి, ఆ ప్రవర్తనకి, వారి యొక్క ఆశీర్వచనానికి అటువంటి శక్తి ఉంటుంది కాబట్టి సమాజంలో అందరూ ఆకర్షితం అవుతారు. వారిని చాలామంది గురువుగా స్వీకరిస్తారు. అలాగే భక్తిని కూడా స్వీకరిస్తారు. ముఖ్యంగా భగవంతుడి సేవ చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తారన్నమాట. ఇది చైతన్య మహాప్రభు వారి యొక్క కారణం. ఈ విధంగా 500 సంవత్సరాల క్రితం సంఘంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు దిగజారినంతగా లేదు. ఇప్పుడు చాలా విధంగా దిగజారిపోయింది అనమాట. అప్పుడు ఎవరు భక్తులు కాదో, ఎవరు బ్రాహ్మణులు ఎవరు బ్రాహ్మణులు కాదో, ఎవరు మంచివారు కాదో అసలు ఇప్పుడు కనుక్కోవడం చాలా కష్టం. కానీ అప్పుడు అంత పరిస్థితి లేదు. అప్పుడు ఆ కాలంలో మానవులు సన్యాసులు తగినంత గౌరవం ఇచ్చేవారు. అలాగే సన్యాసులు కూడా అటువంటి నియమ నిబంధనలు పాటించేవారు, నిష్ఠగా పాటించేవారు ఆ రోజుల్లో. కానీ కలియుగంలో సన్యాసం స్వీకరించడం పట్ల శ్రీ చైతన్య మహాప్రభు ఆ, అంత ఎక్కువగా ఆయన ఆ, ప్రదర్శించలేదు. అంటే ఎలాగంటే జనరల్గా అంత ఇంట్రెస్ట్గా కూడా ఆయన చూపించలేదు. కానీ దానికి కారణం ఉంది. ఏమిటంటే ఈ కలియుగంలో కొద్ది మంది మాత్రమే ఈ విధి నియమాలను ఖచ్చితంగా పాటించే శక్తి ఉంటుంది, అందరికీ ఉండదన్నమాట. అందుకని చైతన్య మహాప్రభు ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. దేన్ని తీసుకున్నారంటే, ఈ అందరికి కూడా హరినామాన్ని ప్రచారం చేయాలి అంటే నేను ఒక మెట్టు పైకి వెళ్ళాలి. అన్ని ఆశ్రమాల వారికి, అంటే అన్ని వర్ణాశ్రమాల వారికి కూడా గురువు ఎవరంటే సన్యాసం తీసుకున్న వారు కనుక, ఇది మనం ఒక మెట్టు పైకి వెళితే కనుక మనం బాగా ప్రచారం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో చైతన్య మహాప్రభు ఆ విధంగా సన్యాసం తీసుకునేదానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. జనరల్గా మనకి వైదిక సంస్కృతి ప్రకారం ఈ కలియుగంలో ఆ, కొన్ని నిషేధించారు. అందులో ఏమిటంటే ఆ, ఒకటి జీవహింస నిషేధించారు, అంటే జంతు బలు నిషేధించారు. అలాగే బహుభార్యను కూడా నిషేధించారు, అంటే ఒకరికన్నా ఎక్కువ భార్య ఉండకూడదు అనమాట. వారు కనుక వేరే భార్యను చేసుకున్నారంటే మొదటి భార్యకి వారు విడాకులు తీసుకుని మనం రెండో భార్యను చేసుకోవాలి, అంటే బహుభార్యలు ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. తర్వాత ఏం చెప్పారంటే సన్యాసాశ్రమాన్ని కూడా నిషేధించారు కలియుగంలో. ఎస్, వైదిక సంస్కృతి ప్రకారం. ఎందుకు? దానికి కారణం ఉంది. అంటే కర్మయోగం చేయందే ఈ కలియుగంలో కష్టం. సరే, కారణం ఏదైనా కావచ్చు, పెద్దలు దాన్ని ఆమోదించారు కాబట్టి. కానీ ఇక్కడ ప్రశ్న రావచ్చు, ఇస్కాన్లో వాళ్ళందరూ కూడా సన్యాసం తీసుకుంటున్నారు, అలాగే బయట చాలా మంది సన్యాసం తీసుకుంటున్నారు, చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్నారు కదా అని చెప్పి ప్రశ్న రావచ్చు. కరెక్ట్. ఇక్కడ విషయం అంటే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవడానికి కారణం ఏంటి కూడా ఇప్పుడు మనం చూసాం. ఏంటంటే ప్రపంచంలో అందరికీ కూడా హరినామం పంచడం కోసం, హరినామ ప్రచారం చేయడం కోసం, అందరినీ భక్తులు చేయడం కోసం, ఒక స్థాయిని పెంచుకొని దాని ద్వారా సమాజం ఉపయోగపడాలనే ఉద్దేశం కోసం సన్యాసం తీసుకుంటాం అనేది చైతన్య మహాప్రభు చేశారు. అదే ఇప్పుడు ఇస్కాన్లో ఆచార్యులు కూడా ఫాలో అవుతున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతున్నారు. మరి వేరే సాంప్రదాయం ఉండే సన్యాస ఆశ్రమానికి కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. ఏంటంటే అక్కడ జనరల్ సన్యాసం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక మేము అన్నీ వదిలిపెట్టేశాము అని చెప్పి అనుకుంటారు. సన్యాసం అంటే అన్ని వదిలిపెడతాం కాదు. భౌతికమైన విషయాలను వదిలిపెడతాము, ఆధ్యాత్మిక విషయాలను పట్టుకుంటాం.
సో డిటాచ్మెంట్ విత్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, అటాచ్మెంట్ విత్ లార్డ్ అండ్ డివోటీస్ అనమాట. సో ఆ విధంగా సన్యాసాశ్రమానికి కూడా ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది, కానీ పర్పస్ని బట్టి అనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో బెంగాల్లోని ఒక కేశవ భారతి అనే ఒక మాయావాద సన్యాసి నవదీపానికి వచ్చారు. మాయావాద సన్యాసి, ఆయన వైష్ణవ సన్యాసి కాదనమాట. ఆయన సరే వేరే సాంప్రదాయానికి చెందినటువంటి వారు. మహాప్రభు ఆయన్ని ఆతిథ్యాన్ని పిలిపించారు, ఆతిథ్యాన్ని పిలిచారు, ఆయన్ని ఆహ్వానించారు. అలాగే కేశవ భారతి మహాప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు తనకు సన్యాసోమని మహాప్రభు ఆనవాయితీ ప్రకారం అర్థించారు. జనరల్గా దీక్ష కావాలనుకున్నప్పుడు మనం గురువుని అర్థించాలన్నమాట, అంటే ప్రాధేయపడాలి. ఆ విధంగా చైతన్య మహాప్రభుడు భగవంతుడు అయినప్పుడు కూడా ఆనవాయితీ ప్రకారము ఆ మాయావాది సన్యాసి అయినటువంటి కేశవ భారతికి ఆయన అర్థించారు. ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాలి మనం. సన్యాసి నుంచే సన్యాసాన్ని స్వీకరించాలని ఒక నియమం ఉంది, గుర్తుపెట్టుకో. ఎవరైతే సన్యాసాన్ని స్వీకరించారో, ఎవరైతే ఒక సన్యాసిగా ఉన్నారో వారి దగ్గర నుంచే సన్యాస దీక్షని స్వీకరించాలి. ఆ విధంగానే మహాప్రభు కూడా జనరల్గా అదే ఆయన చక్కగా ఆచరించారనమాట. అయినప్పుడు కూడా జనరల్గా ఏంటంటే భగవంతుడు ఈ కట్టుబాటుకు అతీతుడు, కానీ ఆయన శాస్త్ర నియమాలను స్థిరపరచడం కోసం మహాప్రభు కేశవ భారతి వైష్ణవ సాంప్రదాయం వారు కానప్పటికి కూడా సన్యాసాన్ని స్వీకరించారు. ఇక్కడికి ఎవరికైనా ప్రశ్న రావచ్చు, అదేంటంటే చైతన్య మహాప్రభు ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని వీరు ఫాలో అవుతూ వేరే సాంప్రదాయం దగ్గర సన్యాసం తీసుకుంటే ఏంటని చెప్పేసి ఒక ప్రశ్న రావచ్చు. ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో మేబీ నాకు తెలిసి ఈ ఉద్యమము, ఈ మూమెంట్ అనేది మనకి తెలుసుకున్న మనం చైతన్య మహాప్రభు నుంచి ప్రారంభమైంది కాబట్టి, మరి అప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎవరు లేరని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే ఆ టైంలో ఈ యొక్క సన్యాసాశ్రమంలో ఉన్న వారందరూ కూడా, ఈవెన్ మన సాంప్రదాయం కూడా చూసుకుంటే మన పూర్వ ఆచార్యులందరూ కూడా ఎక్కువ మంది గృహస్థులే ఉన్నారు మీరు కన్నా చూస్తే. సో మేబీ కూడా అది కూడా కారణం అయి ఉండొచ్చేమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అనమాట. సో ఆ విధంగా ఒకటి. తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే అసలు సన్యాసాశ్రమాన్ని మనం ఏ సాంప్రదాయ వారి దగ్గర కూడా తీసుకోవచ్చు అని కూడా చెప్తారు కొంతమంది ఆచార్యులు. కానీ మరి మనం ఏం చేస్తున్నాం ప్రజెంట్ అంటే కనుక, మనకి ఇప్పుడు ఇస్కాన్లో చాలామంది సన్యాసి ఆశ్రమం తీసుకున్నవారు, సన్యాసి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ విధంగా చక్కగా మరి సన్యాసాన్ని స్వీకరించారు ఆయన. ఆ తర్వాత కేశవ భారతి తోటి సంప్రదింపులు చేసి చైతన్య మహాప్రభు ఈ యొక్క కాట్వాకి అంటే ప్రయాణమయ్యారు సన్యాసం కోసం. అప్పుడు శ్రీ నిత్యానంద ప్రభు, శ్రీల చంద్రశేఖరాచార్యుడు, ముకుంద దత్త మహాప్రభుకు సహాయపడ్డారు. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సన్యాస గ్రహణ ఉదంతమంతా కూడా శ్రీల బృందావన్ దాస్ ఠాకూర్లు ఒక చైతన్య భాగవతాన్ని రచించారనమాట. అందులో చాలా చక్కగా కూడా వీరి యొక్క సన్యాస కృతాంతం అంతా కూడా రచించారని చెప్పి మనకి ఆచార్యులు చెప్తుంటారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు మరి కేవలము 24 సంవత్సరాల వయసులోనే మహాప్రభు మాఘమాసంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అంటే మాఘమాసం అంటే మన జనరల్గా ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంది సుమారుగా. ఇప్పుడు ఫాల్గుణ మాసము, ఈ ఫాల్గుణ మాసానికి ముందే మాఘమాసం అనమాట.
ఈ విధంగా సన్యాసాన్ని స్వీకరించి ఆయన పరిపూర్ణ భాగవత ధర్మ ప్రచారకునిగా అయ్యారనమాట. జనరల్గా గృహస్థుడిగా ఉంటే కొన్ని ఇంకా ఉంటాయి, పీకులాటలు పాకులాటలు ఏవో ఉంటాయి. అందుకని ఆయన సంపూర్ణమైనటువంటి భాగవత ధర్మ ప్రచారకుడిగా ఆయన అయ్యారు సన్యాసాన్ని స్వీకరించడం ద్వారా. అయితే గృహస్థునిగా ఉన్నప్పుడు ఆయన అదే ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. కానీ అందులో కొన్ని అడ్డంకులు రావడంతో ఆయన గృహశాస్త్రమ సౌకర్యాలని ఈ పతిదినుల కోర కోసం త్యాగం చేశారు. ఇది చాలా విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గృహశాస్త్రం ఉన్నా కూడా మనం ప్రచారం చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ గృహశాస్త్రంలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవే ఇబ్బందులు చైతన్య మహాప్రభు కూడా వచ్చాయి. అడ్డంకులు ఇబ్బందులు రావటం వల్ల ఏంటంటే ఇంకా ఆయన ఈ యొక్క ఎంతోమంది ప్రజలను ఉద్ధరించాలి కాబట్టి ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గృహశాస్త్రం ఉండే సౌకర్యాలను కూడా త్యాగం చేశారు. గృహశాస్త్రం సౌకర్యాలు చాలా బాగుంటాయి కదా. ఇంట్లో భార్య వండి పెడుతుంది, పిల్లలతో ఆనందంగా ఉంటారు, బంధువులు వచ్చి వెళ్తుంటారు, ఇంట్లో ఫెసిలిటీస్ ఉంటాయి కదా, పడుకోవడానికి మంచం, బెడ్రూమ్, ఏసీ, రకరకాలన్నీ. ఏదైనా గృహశాస్త్రం అంటే సౌకర్యాలు అయితే మాత్రం బాగానే ఉంటాయి. కానీ సన్యాసాశ్రమంలో అవి ఉండవు కదా, జనరల్గా అవి ఉండవు. అవి కోరుకోలు, అవి కావాలని కోరిక వచ్చినా కూడా వారు సన్యాసి కాదు. కానీ ఎవరైనా ఫాలోవర్స్, ఎవరైనా శిష్యులు కనుక ఏర్పాటు చేస్తే అది యాక్సెప్ట్ చేయొచ్చు. అంతే, నేను మాత్రమే నాకు కావాలని కోరుకోకూడదు. అప్పుడు వారిని సన్యాసి అంటారు అన్నమాట. సో ఆ విధంగా మరి సన్యాసాశ్రమంలో గృహశాస్త్రములో చైతన్య మహాప్రభుకి ముఖ్యమైనటువంటి శిష్యులు శ్రీ అద్వైతాచార్యులు, అలాగే శ్రీవాస ఠాకూరులు. వీళ్ళిద్దరూ కూడా గృహశాస్త్రంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రధానమైనటువంటి అనుయాయులు, ఫాలోవర్సు. అలాగే మరి సన్యాసం తీసుకున్న తర్వాత ఈయనకి ప్రధానంగా 6 ఉన్నారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది సన్యాసాశ్రమంలో అంటే సన్యాసాశ్రమంలో ప్రధానంగా నిత్యానంద ప్రభు అంటే ఇంకా ఆయన ఎప్పుడు కూడా ఉంటారు అందులో. ఆయన కాకుండా షడ్గోస్వాములు అంటే 6 అనమాట. అందులో రూప గోస్వామి, మరి సనాతన గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, అలాగే రఘునాథ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి. వీరందరూ కూడా చైతన్య మహాప్రభు కాలందరూ కూడా శిష్యులు అయిపోయారు. మరి ఆ తర్వాత వీళ్ళందరూ అయిపోయారు. ఈ ఒక్క షడ్గోస్వాములే బృందావనంలోని కృష్ణుడి యొక్క పాస్ట్ టైమ్స్ అంటే కృష్ణుడు ద్వాపరయుగం చేసిన లీలన్నింటినీ కూడా ఈ చైతన్య మహాప్రభు ఆదేశానుసారము ఈ యొక్క షడ్గోస్వాములు 6 కూడా, ఈ 6 స్వాములు కూడా బృందావనం వెళ్ళి వారు అక్కడ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తూ అక్కడ కృష్ణుడు చేసిన లీలన్నీ కూడా వాళ్ళు కనుక్కోవటం కోసం వారు బాగా ప్రయత్నించారనమాట. అంతేకాకుండా వీరి కట్టిన టెంపుల్స్ కూడా మనం చూడొచ్చు ఈ రోజు కూడా, బృందావనం వెళ్తే కనుక మనం చూస్తే. అట్లా శ్రీ రాధా దామోదర మందిరం చూడొచ్చు మనము, శ్రీ రాధా గోకులానంద మందిరం చూడొచ్చు మనము. ఇలాగా ఒక్కొక్క గోస్వామి ఒక్కొక్క మందిరాన్ని, శ్రీ రాధా మదనమోహన మందిరం చూడొచ్చు మనం అక్కడ. ఇలాగ రాధా గోవింద మందిరం చూడొచ్చు మనము. సో ఇట్లాగే అంటే షడ్గోస్వాములు ఒక్కొక్కరు గోస్వామి ఒక్కొక్క రకమైన ఒక మంచి మందిరం అక్కడ కడతాం జరిగింది. మరి అలాగే నిత్యానంద ప్రభు ఏం చేశాడు, తర్వాత బెంగాల్లో ప్రచార ఉద్యమం కోసం ఆయన పంపించారు చైతన్య మహాప్రభు. ఆ తర్వాత ఇక షడ్గోస్వాములని కూడా బృందావనం పంపించారనమాట. లీలాస్థానాలన్నింటినీ కూడా బహిర్గతం చేయమని పంపించారు. అన్నిటిని కూడా ఈ నేటి సమాజంలో ప్రజలు తెలియచేయండి అని చెప్పి చైతన్య మహాప్రభు ఆదేశించారు. ఆ ఆదేశించడం వలనే మనము ఈ రోజున అంటే చైతన్య మహాప్రభు ఆదేశించడం వల్ల, మరి వాళ్ళందరూ బృందావనం వెళ్ళటం వల్ల ఈ రోజున మనము బృందావనం వెళ్ళి ఇది కృష్ణుడు గోపికలు నాట్యం చేసిన ప్లేసు, ఇది బలరామకృష్ణ ఆడుకునే ప్లేసు, ఈలలు చేశారని చెప్పేసి మనం అన్నీ కూడా చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ షడ్గోస్వాములు వెళ్ళారు. ఈరోజు మనం చూసిన బృందావనము, ఈ వ్రజభూమి ప్రాముఖ్యము శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఇచ్ఛానుసారమే బహిర్గతమయ్యాయి.
అంటే భగవంతుడే ఆయన భగవంతుడి గురించి ఈ యొక్క నేటి సమాజం అందరూ తెలవడం కోసం, మళ్ళీ అందరికి భక్తిని ఇవ్వడం కోసం సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చైతన్యుడిగా చైతన్య మహాప్రభువులు ఆవిర్భవించి మరి ఆయన ఆ, భక్తుడిలాగా ఆవిర్భవించి భక్తి చేసి ఈ కలియుగంలో హరినామ సంకీర్తన ఉద్యమాన్ని బాగా కొనసాగించి షడ్గోస్వాముని శిష్యులుగా చేసుకొని ఈ సద్గోస్వాముల్ని బృందానం పంపించి అక్కడ వారి ద్వారా అక్కడ మళ్ళీ కూడా ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టారనమాట. అంతేకాకుండా నీళ్ళు ఎన్నో కూడా నీళ్ళ బయట తీయడం జరిగిందనమాట. సో ఇది చైతన్య మహాప్రభు యొక్క ఆ, సన్యాసాశ్రమం గురించి. మరి ఈ రోజుతోటి మనం గౌరవ పూర్ణిమ స్పెషల్ సిరీస్ 8 రోజుల పాటు మనం చాలా చక్కగా ఆ, చైతన్య మహాప్రభు లీలలు మనం చర్చించుకున్నాము. వారు ఏ విధంగా ఆవిర్భవించారు, మరి వారి ఆవిర్భావానికి కారణం ఏమిటి, వారి యొక్క ఉద్దేశం ఏమిటి, వారి యొక్క కార్యం ఏమిటి. మరి చైతన్య మహాప్రభు కూడా చిన్నప్పుడే వారు చేసిన లీలలు అంటే బాల్యలీలలు ఏం చేశారు ఆయన, మరి వారు ఎవరిని వివాహం చేస్తున్నారు, ద్వితీయ వివాహం మళ్ళీ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఆ, అలాగే పూరి జగన్నాథ ఆలయంలో మరి అంతకాలం చైతన్య మహాప్రభు ఎందుకు ఉండిపోయారు తల్లిగారి కోరిక మీదకు, ఆ, పూరి జగన్నాథ్ చైతన్య మహాప్రభుకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ, మనం దక్షిణ భారతదేశంలో చైతన్య మహాప్రభు ఎవరిని ఉద్ధరించారు, ముఖ్యంగా మనం చెప్పుకున్నాం 2 బ్రాహ్మణులు ఉద్ధరించారని మనం చెప్పుకున్నాం, అలాగే జగన్మాతాని ఉద్ధరించారని మనం చెప్పుకున్నాం. అట్లాగా మరి మనం ఎన్నెన్నో విషయాలు కూడా చర్చించుకున్నాం మనం. మరి మన భక్తులందరూ కూడా గౌరవ పూర్ణిమని అత్యంత వైభవంగా ఆనందంగా ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకోవాలని, అందరి కూడా ఈ గౌరవ పూర్ణిమ సందర్భంగా ఈ భక్తి లత ఉద్భవించాలని, ప్రేమ భక్తి పెరగాలని, అలాగే భక్తులందరికీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క కృపా కటాక్షంలో అందరికీ ఉండాలని నేను మా గురుదేవులను ఇలా చైతన్య మహాప్రభుని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మీరు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. అంటే ఇప్పుడు భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి లేదంటే ఏదైనా ధర్మాన్ని ప్రచారం చేయడానికి వేదాల్లో ఉన్న నియమాలని ఒక్కొక్కసారి దాటి రావాల్సి వస్తుంది ప్రభుజీ. అది మనం ఈ రోజు క్లాస్లో తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే కలియుగ ధర్మంలో సన్యాసాశ్రమం లేదు, బట్ కానీ మహాప్రభు హరినామాన్ని ప్రచారం చేయడానికి, ధర్మాన్ని చేయడానికి దాన్ని తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇది వేదాల్లో ఉంది కదా అని చెప్పేసి దానికే కట్టుబడలేదు. ఎందుకంటే వేదాలకు కట్టుబడి ఉండటం కన్నా ధర్మాన్ని స్థాపించడం అనేది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మహాప్రభు దాన్ని చేసి చూపించారు. ఇప్పటికీ మనకి ఇక్కడ గౌడీ వైష్ణవ సంప్రదాయాల్లో మన ఆలయాల్లో అది ఇంకా కొనసాగుతుంది ప్రభుజీ. ఇంకొకటి ఏంటంటే గురువుకి కనపడంగానే దండవాత ప్రణామం అంటారు. అంటే మనకి తెలిసిందే ప్రభుజీ, చేతిలో ఉన్న దండ ఏ విధంగా అయితే కింద పడిపోతుందో ఆ విధంగా గురువుని చూడంగానే శిష్యులు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ప్రణామం చేయాలి. దానికి ముందు వెనక ఏ విధమైన పరిస్థితులు ఆలోచించకూడదు అనేది ఈ రోజు నేను తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్. క్లాస్ లో మనం విశుద్ధ ప్రేమతో భగవంతునికి భక్తి చేయాలి గురూజీ. ఎలా అయితే గోపికలు చేస్తారో అలాంటప్పుడు ఆ భక్తుల యొక్క కోరికలను భగవంతుడు ఎల్లవెల్ల నెరవేరుస్తాడు. అది భక్తులు బయటికి చెప్పినా చెప్పకపోయినా భగవంతుడు నెరవేరుస్తారు. ఇది డామ్ షూర్ గురూజీ. అండ్ భౌతికమైన విషయాలు, భౌతికమైన వస్తువులు, కోరికలు, భౌతికమైన మనుషుల పట్ల డిటాచ్మెంట్ నే సమాధి అంటారు అని తెలుసుకున్నాను గురూజీ ఈ రోజు క్లాస్ నుంచి. అండ్ మెయిన్ ఇంకొక ముఖ్యమైన పాయింట్, గురువుని ఎప్పుడు ఒక సామాన్య మనిషిలాగా మనతో పాటే ఉంటున్నారు కదా అని నార్మల్ పర్సన్ లా భావించకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవిత లక్ష్యమే మాలాంటి భౌతిక జన్మ బద్ధ జీవుల్ని ఉద్ధరించడం కోసం ఉంటారు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొక పాయింట్, మనుషుల్లో
మీరు చెప్పిన స్టోరీ ప్రకారం మనుషుల్లో చైతన్య మహాప్రభు మీద ఉన్న అపోహలు వారు తప్పుగా అనుకొని భావిస్తే వారికే మంచిది కాదు, వారికే ఏ లాభం ఉండదని భావించి సన్యాసం తీసుకున్నారు చైతన్య మహాప్రభు. అంటే ఇంకొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక మెట్టు పైకెక్కి హరినామం చెప్తే అందరూ తప్పకుండా పాటిస్తూ భక్తి మార్గంలో ఉంటారు అని సన్యాసం తీసుకున్నారు గురూజీ. అండ్ చైతన్య మహాప్రభు ఆరుగురు గోస్వాములు, శ్రీల రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వాములకు ఆదేశించడం వలన ఇప్పుడు మనం బృందావనంలో లీలలన్నీ బహిర్గతం అయ్యాయి గురూజీ, ఈ ఆరుగురు గోస్వాముల వల్ల. అండ్ అక్కడ ఆలయాలన్నీ పునర్నిర్మాణం జరిగాయి. చైతన్య మహాప్రభు ఈ ఆరుగురు గోస్వాములకు ఆదేశించడం వలన మాత్రమే అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ, కృష్ణ, హరే కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ. దండవత్ ప్రణామం గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం గురూజీ. చైతన్య మహాప్రభు యొక్క లీలలన్నీ తెలుసుకున్నాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ. ఇంకా చైతన్య మహాప్రభు వారి ఉపదేశాలు చాలా ఉన్నాయండి. అవును. నేను ఈ చైతన్య మహాప్రభు జీవిత చరిత్ర మరియు ఉపదేశం పుస్తకం ఒకటి ఈ మధ్య కొన్నాను నేను. అవును. అది చదువుతున్నాను. దాని ఉపదేశాలు చాలా ఉన్నాయి. ఆయన ముఖ్యంగా హరినామ సంకీర్తన గురించి చాలా బాగా ప్రచారం చేసేవాళ్ళు. చాలా మంది వాళ్ళతో కూడా వాదించి భగవంతుడు సాకారుడని మాయావాదులతో బాగా వాదించి చేశారు. అలా హరినామ సంకీర్తనమే ముఖ్యమని, భగవంతుడు సాకారుడని అట్లా చాలా మంది ఖండించి చేయటం వలన అందరికీ బాగా విశ్వాసం పెరిగి హరినామ సంకీర్తన చేయడం జరిగింది. సార్వభౌములు, సోమానంద భట్టులు అందరితో కూడా చాలా వాదన చేసి అందరినీ మెప్పించారు. ఆయన తలసిపట్టిన వాళ్ళంతా మాయావాద సిద్ధాంతులే. అందరినీ వాదించబట్టి వాళ్ళు కూడా సమాధానం బట్టి తృప్తిపడబట్టి ఆయన ఈ ఉద్యమం బాగా ప్రచారం అయ్యి బాగా వాళ్ళు కూడా కాశీలో ఉన్న వాళ్ళు కూడా హరినామ సంకీర్తన చేయడం మొదలెట్టారు. చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభు. మళ్ళీ మన సమయం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. గౌరీ పూర్ణిమ 14వ తారీఖు చేస్తున్నారు ప్రభుజీ. అవును ప్రభు. అంటే ఇక్కడ మనకి పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నంలో 14వ తారీఖు, ఓకే ఓకే. వల్లపూడిలోనేమో 16 ఆదివారం ప్రభు. సరే, ఓకే, అలాగే.